హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. ఈరోజు మన వీడియోలో ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఉన్నటువంటి ఖాళీలు, ఆ ఖాళీల్లో ఎస్ఐ జాబుకు సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూద్దాం. ఓవరాల్గా ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్లో అంటే రాష్ట్ర హోంశాఖ ఈరోజు న్యూస్లో వచ్చిన ఆధారంగా రాష్ట్ర హోంశాఖ విడుదల చేసినటువంటి లేఖ ఆధారంగా ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్లో 11,639 ఖాళీలు ఉంటే ఆ ఖాళీల్లో ఎస్ఐ పోస్టులు అనేవి ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే సివిల్ ఎస్ఐలు 182, ఏఆర్ఎస్ఐలు 116, ఎస్ఏఆర్ సిపిఎల్ ఎస్ఐలు 18, ఏపీఎస్పీలో ఎస్ఐలు 53, కమ్యూనికేషన్ ఎస్ఐలు 61, పీటీఓ ఎస్ఐలు మొత్తం 14. అంటే ఇన్ని పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయని చెప్పి రాష్ట్ర హోంశాఖ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయాలని చెప్పి ఒక నివేదికను ఇవ్వటం జరిగింది. అయితే ఎస్ఐ అనేటువంటి వాళ్ళు మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా ప్రతి మండలానికి ఒకరు ఉంటారు. అయితే ఎస్ఐ జాబు సాధించాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేవాటికి డిగ్రీ పాస్, తర్వాత ఎస్ఐ జాబుకి మెయిన్గా ఎగ్జామ్, రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ దాటుకున్న తర్వాతే మనం ఎస్ఐ జాబ్ అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది. అయితే రిటన్ ఎగ్జామ్లో కొన్ని పేపర్స్ ఉంటాయి, తర్వాత ఈవెంట్స్లో కూడా చాలా కఠినంగానే ఉంటుంది. సో నోటిఫికేషన్ పడిన తర్వాత మనం చేయడానికి ఏమీ ఉండదు. నోటిఫికేషన్ పడిన తర్వాత మనం ఓన్లీ రివిజన్ మాత్రమే చేయాలి. నోటిఫికేషన్ ముందే మనం చదువుకుని ఉండాలి. అయితే మనం ఇక్కడ చెప్పేది ఏంటంటే, మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎస్ఐ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే మేబీ నవంబర్లో రావచ్చు, లేదా డిసెంబర్లో రావచ్చు, లేదంటే జనవరి క్యాలెండర్ ఇయర్ ఇస్తారంటున్నారు కదా ప్రస్తుత గవర్నమెంట్. ఆ క్యాలెండర్ ఇయర్లో ఎస్ఐ నోటిఫికేషన్ అనేది 100% రావటానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అనేది ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా మళ్ళీ జూన్ వస్తే 2 సంవత్సరాలు అయిపోద్ది. కాబట్టి ఇప్పుడు ఉన్న సంవత్సరాలు పైగా దాటింది. కాబట్టి ఈ కానిస్టేబుల్ కానీ ఎస్ఐలు కానీ ఉద్యోగాలు ఏమి ఇవ్వలేదు. కాబట్టి ఈ ఎస్ఐ నోటిఫికేషన్ అనేది 100% వస్తుంది. ఒక డిఎస్సి మాత్రమే కంప్లీట్ చేయగలిగారు 100%, మిగతా చేయలేదు. కాబట్టి ఇవి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఎస్ఐ జాబ్ సాధించిన డిగ్రీ క్వాలిఫికేషన్ మన ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఎస్ఐ న్యూ బ్యాచ్ అనేది నవంబర్ 1 తారీఖున 2025 స్టార్ట్ అవబోతుంది. నవంబర్ 1, 2025 న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఎవరైతే మీరు ఎస్ఐ సాధించాలి అనేటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఈ న్యూ బ్యాచ్లో మీరు జాయిన్ అయ్యి తగిన విధంగా మన దగ్గర కోచింగ్ తీసుకుని మీరు ఎస్ఐ జాబ్ సాధించాలంటే ఇది మంచి అవకాశం. ఎందుకనంటే గవర్నమెంట్ వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు లోపు అవుతుంది. తర్వాత మళ్ళీ 5 years లోపు వచ్చే నోటిఫికేషన్. కాబట్టి ఈ నోటిఫికేషన్ 100% ఫిలప్ చేస్తారు ఎలాంటి ఆటంకాలు లేకుండా. కాబట్టి ఈ నోటిఫికేషన్లో మీరు జాబ్ కొడితే చాలా మంచిది. సో మీ యొక్క ఎస్ఐ జాబ్ ఎలాంటి కోర్టు కేసులు లేకుండా ఇవన్నీ ఏమి లేకుండా హ్యాపీగా మీ జాబ్లో మీరు సెట్ అయిపోవచ్చు. కాబట్టి మన ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే నవంబర్ 1 తారీఖు జాయిన్ అయ్యే బ్యాచ్లో మీరు జాయిన్ అయ్యి ఎస్ఐ జాబ్ సాధించాలి అనేటువంటి మీ కోరికను మీరు నిజం చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.